హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు మన సైడ్ సూపర్ మార్కెట్లో సరుకులన్నీ ఒకే చోట దొరికినట్టుగా ఇక్కడ ఊటీలో బెంచ్ మార్క్ ఫన్ సెంటర్లో నిజంగా అన్ని రకాలు ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయండి. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు, టీ ఫ్యాక్టరీ కాదు, ఆయిల్స్, ఇంకా మనకు కావలసిన లేడీస్ ఐటమ్స్, ఇంకా కావలసిన బొమ్మలు, ఇంకా డ్రెస్సులు, ఇంకా భోజనం అన్నీ కూడా ఒకే ఒక సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయండి. అదేనండి బెంచ్ మార్క్ ఫన్ సెంటర్. దీనికైతే మేము వచ్చిన విషయం మీకు తెలిసిందే కదా. చాక్లెట్ ఫ్యాక్టరీ చూశారు, ఇంకా టీ ఫ్యాక్టరీ చూశారు. ఇప్పుడు ఆ రెండు చూసిన తర్వాత మేమైతే ఆగకుండా అలా మొత్తం చూద్దాంలే అని చూసినప్పటికీ ఇక్కడ న్యాచురల్గా దొరికే ఆయుర్వేదిక్ ఆయిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అది కూడా ఒక లుక్ వేసేద్దాంలే అనేసి అలా వెళ్ళి ఇక్కడ ఒక రకం ఆయిల్స్ అయితే లేవండి. తలనొప్పుకున్నాయి, నడుము నొప్పుకున్నాయి, కీళ్ళ నొప్పులకున్నాయి, ముడుకుల నొప్పులకున్నాయి. ఒక రకమైనది కాకుండా అన్ని ఆయిల్స్ కూడా ఉన్నాయి. మేమైతే మా ముసలోళ్ళు ఉన్నారండి ఇంటికాడ అనేసి 2 ఆయిల్స్ అయితే తీసుకున్నామండి. అవి ముడుకుల నొప్పి అనమాట. పర్లేదు, ఒక ఆయిల్ బాటిల్ 180 రూపాయలు అయితే పడింది. 2 అయితే మేము తీసుకున్నాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత అంతటితో ఆగకుండా ఇంకా ఇందులో ఏమున్నాయంటే మన బిర్యానీ స్పైసెస్లో వాడుతాం కదా, ఆ స్పైసెస్ మొత్తం కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కాస్ట్ విషయానికి వస్తే మాత్రం మామూలుగా లేవండి. ప్రతి ఒక్క ఐటెం కూడా హెవీగా ఉన్నాయన్నమాట. ఎక్కడ రేటు అక్కడ అంటారు కదా, అలాగ ఉన్నాయన్నమాట. ఇక్కడ రేటు మన సైడు ఎంత తక్కువగా ఉంటాయి, ఇక్కడైతే అంత ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. అంటే ఇది టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ లేడీస్ కార్నర్కి, ఇంకా చిన్నపిల్లలతో వస్తే బొమ్మలకి ఖచ్చితంగా వస్తారని ఈ విధంగా అన్నీ పెట్టారండి. ఇక్కడికి వచ్చాకే మాకు అర్థమైందండి అసలు ఆ బ్యాండ్స్ ఎందుకు పెట్టుకున్నామా అని. ఇక్కడే ఇప్పుడు అర్థమైందండి. బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా స్కాన్ బ్యాండ్స్ అయితే ఉండాలండి. అక్కడ స్కాన్ చేసే మన ఐటమ్స్కి అమౌంట్ వేసి ఇస్తున్నారండి. అవి లేకపోతే అస్సలకే అవ్వదు. ఈ విధంగా మేమన్నీ చూద్దాంలే అని ఈ సెంటర్కి వచ్చామండి. చూస్తే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా మేము ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఒక సెక్షన్లో ఉన్నాయి. బాయ్స్ వాచెస్, గర్ల్స్వి ఇవన్నీ కూడా ఒక సెక్షన్లో ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సిన స్వెటర్స్, బట్టలు ఇవన్నీ కూడా ఒక సెక్షన్లో ఉన్నాయి. ఇంకా పిల్లల బొమ్మలు అయితే చెప్పనక్కర్లేదు. రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. కానీ బొమ్మలు చూడగానే పిల్లలు ఆగుతారా? అక్కడ నుంచి అస్సలు కదలడం లేదు. పిల్లలందరికీ కూడా బొమ్మలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. చాలా ఎక్కువ అన్నా సరే వాళ్ళకి ఏం అర్థమవుతుందో చెప్పండి. అలాగా బొమ్మలు కూడా కొన్నామన్నమాట. ఇక్కడ రేట్లన్నీ కూడా విపరీతంగా ఉన్నాయి. చూసారు కదా, మంచి మంచి స్వెటర్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. బెంచ్ మార్క్ సెంటర్ అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ విధంగా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయని మాకు అస్సలు తెలీదు. మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ చూడడానికే వచ్చాము. కానీ అలా వెళ్తూ ఉంటే ఆడవాళ్ళం కదా, అస్సలు ఆగుతామా? అన్నీ చూసుకొని వెళ్దామనే ఉద్దేశంతో ఒక్కొక్కటి చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఈ విధంగా చూసారా ఎన్ని రకాల కలద్దాలు ఇక్కడ ఉన్నాయో. ఎన్ని రకాలు నేను ఎప్పుడూ చూడనే లేదు అసలు. అన్ని రకాలు ఉన్నాయన్నమాట. కాస్ట్ మాత్రం బేభత్సంగా ఉన్నాయండి. మేమన్నిట్లు కూడా వీడియోలు తీసుకొని అక్కడక్కడ ఒక్కొక్కటి కొనుక్కొని అలా వచ్చేస్తున్నాం అన్నమాట. రాగానే ఇక్కడ పిల్లలకి సంబంధించినవి స్టేషనరీ ఐటమ్స్ కానీ, ఇంకా బొమ్మలు కానీ ఎక్కువగా ఉన్నాయండి. మా పాప అయితే అస్సలు ఊరుకోలేదనమాట. బొమ్మలు కొనేంత వరకు 2 బొమ్మలు ఇంకా స్టేషనరీ ఐటమ్స్ కూడా తీసుకొని అలా బయలుదేరిపోయాం. చూసారు కదా ఇక్కడ ఎన్ని రకాల వాచెస్ కానీ, పెన్నులు కానీ, ఇంకా పిల్లలు ఆడుకునేవి కానీ, ఇంకా ఇయర్ రింగ్స్ కానీ ఒక రకం లేదండి. ఈ దేశంలో ఉన్నన్ని కూడా ఈ ఒకే సెంటర్లో ఉన్నాయన్నమాట. అన్ని రకాలు ఉన్నాయి కూడా. ఏ చిన్న ఐటెం తీసుకున్నా కూడా 100 రూపీస్ ఉన్నాయండి. పిల్లల బొమ్మలు అయితే అంత ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ తిరిగి అలసిపోయాము. లంచ్ టైం కూడా అయిపోయింది అని భోజనం చేద్దామనే ఉద్దేశంతో కిందకు వస్తే ఇక్కడే ఫుడ్ సెంటర్ కూడా ఉందండి. ఈ విధంగా సండే రోజు మేము వచ్చాం కాబట్టి అందరం కూడా చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఆర్డర్ పెట్టుకొని అందరం కూడా తింటున్నాము. ఇంకా 2 వెజ్ ఉంటే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టాం. ఇక్కడ రేట్స్ విషయానికి వస్తే నాన్ వెజ్ అంటే పర్లేదండి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న బౌల్ అయితే 110 రూపాయలే. మాత్రం 220 రూపాయలండి. అసలు ఫ్రైడ్ రైస్ 220 రూపాయలు అనగానే మేమందరం షాక్ అనమాట. టేస్ట్ విషయానికి వస్తే ఫుడ్ బాగానే ఉందండి. ఈ విధంగా తినేసి నెక్స్ట్ డెస్టినేషన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం.